నమస్తే మామ, వెల్కమ్ బ్యాక్ టు 10 ఫుడ్ డెలివరీ ఇన్ గోవా. ఈ రోజు ఎందుకు లాంగ్ కి పంజం వెళ్దామని ఫిక్స్ అయ్యా. అసలు వెళ్తుంటే దారిలో ఈ వెదర్ కి గ్రీనరీ మామూలుగా లేదు. అసలు నా లైఫ్ లో బెస్ట్ డెసిషన్ తీసుకున్న గోవాకి షిఫ్ట్ అయిపోయి. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఎక్కడ ఉంటది మామ? మీరు అనుకోవచ్చు ఫుడ్ డెలివరీ అని చెప్పి పంజంలో ఏం చేస్తున్నారా అని చెప్పి. సరదా జస్ట్ ఫర్ ఫన్ యా. వెళ్తుంటే అలా దారిలో గోవా కేబుల్ బ్రిడ్జ్ కనిపించింది మామ. ఆ స్ట్రక్చర్ ఇంకా లొకేషన్ సెక్సీ. అసలు మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ పడుకునే వరకు ఎంత పీస్ఫుల్ గా కామ్ గా ఫ్రెష్ ఎయిర్ తో నిండిపోతుంది లైఫ్ అంతా ఇక్కడ. ఫైనల్ గా అయితే పంజం ఎంటర్ అయ్యా. ఆ రివర్స్, షిప్స్, ఫెరీస్, బోట్స్ అండ్ క్యాసినోస్ అన్ని ఇక్కడ కలగలాడుతున్నాయి. మన తెలుగు వాళ్ళైనా సరే, మొత్తం ఇండియా వాళ్ళైనా సరే గ్యాంబ్లింగ్ చేయాలంటే ముందుగా గుర్తొచ్చేది పంజం మాత్రమే అండ్ క్యాసినోస్ కూడా. అలా ఈవినింగ్ వరకు చిల్లై రిటర్న్ మర్గోకి స్టార్ట్ అయ్యా. వచ్చే రాగానే మన ఫస్ట్ ఆర్డర్ నవతార రెస్టారెంట్ నుండి పడింది. ఆర్డర్ పిక్ చేసుకుని డెలివరీ చేసాక అలా వెళ్తుంటే నవరాత్రి సెలబ్రేషన్స్ లో టెంపుల్స్ అన్ని బ్యూటిఫుల్ గా కలగలాడుతున్నాయి. నెక్స్ట్ ఆర్డర్ మనకి కేప్ టాటిలో పడింది. ఎవరో కస్టమర్ పూరి ఆర్డర్ పెట్టారు. నెక్స్ట్ ఆర్డర్ వెంటనే మంచిక్స్ నుండి షవర్మా ఆర్డర్ పెట్టారు ఎవరో. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ షవర్మాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. లాస్ట్ ఆర్డర్ వచ్చేసి KFC నుండి పడింది మామ. అది డెలివరీ చేసేసా. ఈ రోజు మన డే 8 అయితే సాలిడ్ గా ఎండ్ అయింది. మన ఎర్నింగ్స్ ఇంత మామ. రేపు డే 9 ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం.